మొన్న ఈ నెట్‌ఫ్లిక్స్ అంటే నేనేంటంటే రోజు పొద్దున్నే వచ్చేస్తాను. రాత్రి దాకా ఆఫీస్‌లోనే ఉంటాను. వేరే సినిమాలు, సీరియళ్ళ వైపుకి పోను. ఎందుకంటే ఒకసారి అటు మైండ్‌కి డైవర్ట్ అయిందంటే న్యూస్ చేయలేం. ఆదివారం మాత్రం మధ్యాహ్నం వరకు వీడియోస్ చేస్తాను. మిగతాది 2.0 గాని, ట్రూత్ గాని ఏమి ఉండవు. మార్నింగ్ మ్యాగజైన్ గూడా ఉండదు. కాబట్టి ఆ మధ్యాహ్నం నుంచి కాస్త కొంచెం రిలాక్స్ అవుతాను. అప్పుడు ఓటీటీలో ఏదన్నా 1, 2 చూస్తుంటానన్నమాట. మొన్న నెట్‌ఫ్లిక్స్ చూస్తే అదేదో 'సారే జహాं సే చంద్' సంథింగ్ ఏదో అట్లాంటి పేరుతో ఒకటి చూసా ఎపిసోడ్స్. దాంట్లో సినిమా అనుకుంటా అది. దాంట్లో చూస్తే నాకు ఆవేదన అనిపించిందేంటంటే, పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి చీఫ్ చాలా గొప్పోడు. మనోళ్ళు చేతకాని దద్దమ్మలు. పాకిస్తాన్‌తో పాటుగా ఇరానోడో, ఇరాకోడో వాళ్ళందరూ గొప్ప గొప్ప దర్యాప్తు అధికారులు. మనోళ్ళు మాత్రం ఊరుకూరికనే దొరికిపోతుంటారు. అవినీతికి అలవాటు పడిపోతుంటారు. భయపడిపోతుంటారు. వణికిపోతుంటారు. అని చెప్పుచ్చు కొట్టాలు ఎదురుగుండా కనబడితే గనక అనిపించింది నాకు. ఎందుకంటే, అరే! పాకిస్తాన్‌లో అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి ఇష్యూస్ దగ్గర నుంచి అనేక మొట్టమొదట కనుక్కున్నది మనం. అలాగే ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటిది వాళ్ళ మొసాదులతో పోటీ పడగలిగిన శక్తివంతులు మనం. మన నిఘా వ్యవస్థలని తప్పు చేసి చూపెడుతూ, తక్కువ చేసి చూపెడుతూ, పాకిస్తానుని గొప్పగా చూపెట్టేటటువంటి నీచమైన సంస్కృతి ఉందంటే, వాడు ఎంత దరిద్రుడై ఉండాలి? డీప్ స్టేట్ వోళ్ళు ఇట్టాగ తయారవుతున్నారా అనిపించింది. నెట్‌ఫ్లిక్సు, అమెజాను, డిస్నీ ఇట్లాంటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్స్ మీద ఇప్పుడు కీర్ స్టార్మర్ ప్రభుత్వం, బ్రిటన్ ప్రభుత్వం ఆంక్షలు పెడుతోంది. వాళ్ళ కంపల్సరీగా క్రాస్ చెకింగ్ అంటే లైక్ సెన్సార్ చేయాలంటుంది. సెన్సార్ లేకుండా అలౌ చేయమంటుంది. భారతదేశం కూడా ఇది పెట్టాల. సెన్సార్ సర్టిఫికెట్లు కూడా ఓటీటీ ప్లాట్‌ఫారాల్లో రిలీజ్ చేయడానికి వీల్లేదు. యూట్యూబ్‌లో రిలీజ్ చేయడానికి వీల్లేదు. అవసరమైతే కొన్ని వేల మంది సిబ్బందిని పెట్టండి. ఆళ్ళకి ₹4 డబ్బులు గూడా వస్తాయి. బతుకుతారు. కానీ మనం గనక కంటెంట్ మీద ఇప్పుడు గనక రిస్ట్రిక్ట్ చేయకపోతే దేశాన్ని తక్కువ చేసి చులకన చేసి చూపించే కార్యక్రమం అంతా ఇప్పుడు ఓటీటీలో జరుగుతుంది. సినిమా థియేటర్‌కెళ్ళి ఇప్పుడు ఎవడు చూడట్లేదు. సినిమాలు ఇవాళ ఇన్‌ఫ్లుయెన్స్ చెయ్యవు. అయి ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. గుర్తుపెట్టుకోవాలి.